అబద్ధ ప్రవక్తల దగ్గర పిశాసు కూడా ఉంటుందంట. వారు బిలాము బోధన కలిగి ఉంటారనే మాటను కూడా. ఇస్కరియోతు యూదలాగా వాళ్ళు ఆ సత్యాన్ని, నిజాన్ని, దేవుని వాక్యాన్ని అమ్మేస్తారు. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు చెయ్యరు. దేవుని స్తోత్రాలు. బిలాము లాగా ఒక బహుమానాన్ని ఆశపడతారు. స్వార్థం ఉంటుందండి. ఏముంటుంది? స్వార్థము. ఈ స్వార్థం ఉండటం బట్టి దుర్మార్గత వస్తుందండి. హల్లెలూయా. స్వార్థము ఉంటుందండి. అందుకే వాళ్ళ యొక్క అంతము భయంకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి అబద్ధపు బోధను మనం ఈజీగా కనిపెట్టవచ్చు. సత్యాన్ని అమ్మేసుకుంటారు. ఆ తర్వాత బిలాములాగా దేవుడు పోవద్దన్నా కూడా పోతనే ఉంటారు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిన్నని మార్గమును విడచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గర్దించబడెను. దేవుని స్తోత్రాలు. బహుమానం, దుర్నీతి ద్వారా వచ్చే బహుమానం కోసం ఆయన పరిగెడుతున్నాడు. దేవుడు ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు వద్దన్నాడు. అయితే ఈయనకేముంది? ఆ బాలాకు అనే రాజు నీకు బహుమానం ఇస్తానన్నాడు. ఎందుకంటే ఎదురు వస్తున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను శపించమంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను శపించమంటే ఆయన అంటున్నాడు, దేవుడు అంటాడు, వాడు నా ప్రజలు. ఈ యొక్క అన్యుడైన బాలాకు నిమిత్తము వాళ్ళు శపిస్తావు ఎందుకు? నా ప్రజలను నీకు శపించడానికి వీలు లేదు. నేను అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకుకు వాళ్ళందరికీ నేను వాగ్దానం చేశాను. వాళ్ళు పాలుతేళ్లు ప్రవహించే దేశంలోకి నేను నడిపిస్తానని వాగ్దానం చేశాను. నా మాట చెప్పున నేను తీసుకెళ్తున్నాను. అయితే నువ్వెందుకు శపిస్తావంటే ఆ బాలాకు బహుమానం మీద ఉంది ఈయనకి. అందుకే మళ్ళీ అడుగుతున్నాడు. మళ్ళీ దేవుడు కాదని పోలేక, దేవుడా నేను ఒకసారి పోయి నీకోసం బలిపీఠం కట్టి బలులు అర్పించి అతని కోసం నేను నీ దగ్గర కనిపెట్టొచ్చు అని అడిగితే దేవుడు చూసాను, నిన్ను పోవద్దన్నానుగా మళ్ళీ అడుగుతున్నావు ఏంది? బహుమానం మీద ఉందా? నా మాట కంటే నీకు అదే ఎక్కువ అని పో అన్నాడు. అని గాడిద గంత కట్టుకుని వెళ్తా ఉంటే అక్కడ వరదీసిన కత్తి తీసుకున్న దేవదూత దారిలో కనపడింది. గాడిద చూసింది కానీ ఈయన కళ్ళు ఇంకా తెరవబడలేదు. అంటే నువ్వు బహుమానాల కోసము, మెప్పుల కోసము వీటన్నిటికి ఆశపడితే ఆటోమేటిక్గా నీ యొక్క కళ్ళు అంధత్వంలోకి వచ్చేస్తాయి. దేవుడు మాట కానీ, దేవుడు దర్శనం కానీ ఏదైనా ప్రవక్తకు కనపడాలా, ప్రవక్త మాట్లాడాలా. ఇప్పుడు గాడిదకి కనపడుతుంది, గాడిద ప్రవచిస్తుంది. చప్పట్లు కొట్టే దేవుడు. అయితే మన ఎదురుగా ఇదిగో ఒక దేవదూత ఇప్పుడే అనేక సంహారము చేసి, యుద్ధం చేసి, కత్తి పట్టుకొని, రక్తం కారుతున్నటువంటి ఖడ్గాను పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఆయన కళ్ళు తీసినప్పుడు చూస్తే సిద్ధంగా ఉంది కత్తి పట్టుకొని. చాలా మందిని యుద్ధం చేసి వచ్చిన మికాయేలు అక్కడ ఉన్నాడు, ప్రధాన దూత. అప్పుడు దేవుడు మాట్లాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కపట సేవకులు, అబద్ధ సేవకులు, అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళంట. వాళ్ళు ఏముంది, వాళ్ళలో సొంత సంకల్పం ఉంటుంది, దేవుడు చిత్తం ఉండదంట. దేవుడు చెప్పింది చేయరంట. వాళ్ళు అనుకున్నదే చేస్తారు.
దేవుడు చెప్పింది చేయి. దేవుని స్తోత్రాలు. అందుకే అంటారు బిలాము పోయిన త్రోవను వాళ్ళు పోయారు. బిలాము త్రోవ అంటే ఇది. నువ్వు చేయాల్సిన పనంతా గాడిద చేసి. దేవుని స్తోత్రాలు. ఇదే స్థలంలో ఇక్కడ ఎంఎస్ఆర్ కాలనీలో ఇక్కడ కానీ మనం కూడా బోధన కానీ తప్పించామా, ఇంకో గాడిద వచ్చి గొప్ప సేవ చేసింది ఇక్కడ. చెప్పండి కొట్టి దేవుని నామం. అది నా భయం. ఇంకో గాడిద రాకుండా ఉండడానికి నేనే ఆ గాడిద ఏదో ఖచ్చితంగా చేస్తే ఇక్కడ గొప్ప సేవ దొరుకుద్ది. మనుషుల కోసం ఎవరో బాధపడతారని, ఎవరో చర్చి నుండి వెళ్ళిపోతారని, మనుషుల కోసం కానీ మనం అబద్ధపు బోధ చేశామా, మనం కాకుండా ఇంకొకటి వచ్చి సేవ కట్టదు ఇక్కడ. అది నా భయం. అర్థమై ఉంటుంది నా బోధ. మీకు కఠినంగా ఉంటుంది కదా, బాధగా ఉంటుంది కదా. అందుకే సేవకులమైన మనం చేసే సేవ ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా, ఎవరు పెట్టినా పెట్టకపోయినా దేవుడికి కానీ ఖచ్చితంగా కానీ మనం కానీ చేస్తే ఆ సేవను ఎప్పుడైనా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఎంతమంది లేచినా, ఎంతమంది తిరగబడినా ఆ సేవలు అంచెలంచెలుగా దేవుడు తీసుకెళ్తారు.